సెంట్రల్లో బీఆర్ఎస్ మళ్ళీ పాగ వేస్తుందా? హైదరాబాద్ మిగిలిన స్థానాలపై ఫోకస్. వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ కుంపముంచుతున్నాయా? హైదరాబాద్ లో బీజేపీ ప్రయత్నాలు పనిచేస్తాయా? మల్కాజ్గిరి ప్రజల మనోగతం ఏంటి? చేవెళ్ల కోటలో కారుదా కమలానిదా అస్తానిదా? సెంట్రల్ తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏంటి? న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ గ్రౌండ్ రిపోర్ట్. సెంట్రల్ తెలంగాణలో కీలకమైనవి హైదరాబాద్, సికింద్రాబాద్, జంటనగర్లతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రాంతాలు మినీ హైదరాబాద్ ను తలపిస్తుంది. మినీ భారత్ ని ఇది సెంట్రల్ తెలంగాణలో కీలకమైన హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంట్ స్థానాలతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ల మొత్తం 4 స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు కలిసి. అయితే ఇది మినీ భారత్ ను తలపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో జీవిస్తారు, సికింద్రాబాద్ లో జీవిస్తారు. అదేవిధంగా చేవెళ్ల, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్ అడు ఉంటుంది. కాబట్టి ఇది మినీ భారత్ ని తలపిస్తుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలు కాయకష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఒక పక్క మెట్రోపాలిటన్ పాలిసిటన్ సిటీ కాగా మరో పక్క పల్లెటూరుని తలపించే వాతావరణం ఉంటది. 2 కలగలిసిన విభిన్నత ఇక్కడ కనిపిస్తుంటది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 1 సైడెడ్ గా తీర్పు ఇచ్చిన ఇక్కడి ప్రజలు రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గనున్నారు, ఎవరిని విజేతగా నిలబెట్టనున్నారు, వారి మనోగతం ఎలా ఉంది? హైదరాబాద్ ప్రజలు ఇప్పట్లాగే ఎంఐఎం అధినేత అసద్ బాయినే గెలిపించనున్నారా, లేక మాధవిలతకు మద్దతుగా నిలుస్తున్నారా? సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఈటెల చట్టసభల్లో మళ్ళీ అడుగు పెట్టనున్నారా? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విజయం సాధించనున్నారా? కేంద్ర సహాయ మంత్రి అయిన కేంద్ర మంత్రి కాదు, కేంద్ర కారు దిగి అందుకున్న దానం పరిస్థితి ఏంటి? కాషాయం కండువ కప్పుకున్న కొండ విశ్వేశ్వర రెడ్డి ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా? అసలు సెంట్రల్ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? సెంట్రల్ తెలంగాణ ప్రజలు అంటే హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్రజల మనోగతం ఏందని. ఇందులో అసద్ భాయ్ మళ్ళీ గెలుస్తాడు. మాధవిలత షోకేజ్ బొమ్మ గంతే, ఏం లేదు. కిషన్ రెడ్డిని ఓడగొడితే ఇక్కడ మంచిది, ఈటలను ఓడగొట్టినా కూడా మంచిదే, కొండను ఓడగొట్టినా కూడా మంచిదే. ఈడ ఈ 4 స్థానాలు కూడా హైదరాబాద్ తీసేస్తే మిగిలిన 3 స్థానాలు కూడా ప్రాంతీయ నాయకత్వానికే వేయండి ఓట్లు. మనం బలంగా ఉంటాం. హైదరాబాద్ యూటీ కాదు. దీంట్లో కిషన్ రెడ్డిని గెలిపించినా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తా అంటే చేసుకోరి అంటాడు. ఈటల్ని గెలిపించినా, ఎందుకంటే వీళ్ళంతా బీజేపీలు కదా, చేసుకోరి సార్ అంటాడు. కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే సార్ నా ఆస్తులు మంచిగుంటే సరిపోయా, మీరు హైదరాబాద్ను యూటీ చేస్తే తీసుకుపోయి ఇంకో రాష్ట్రాన్ని కలిపితే నాకేంది అని అంటారు. అసద్ ఊకోడు. అసద్ గెలిస్తే యూటీ చేస్తానంటే తాట తీస్తాను అంటాడు. ఇక మాధవిలత అంటే బాణాలు పట్టుకొని ఉరుకుతాండి ఎప్పుడు చూడు. ఆమెతో పెద్ద జబర్దస్త్ స్కిట్ లాంటిది అయిపోయింది. ఇక్కడ చూస్తే ఎంత మంచిగా మేకప్ వేసి చూపెడతాను ఏమను. కాబట్టి ఈ తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో ఉన్న 4 స్థానాలకు సంబంధించిన ప్రజలు ఎటు మొగ్గు చూపుతారనే సంబంధించి ఈ వార్త. మీరు హైదరాబాద్ ప్రజలారా అసెంబ్లీలో ఎంత అద్భుతమైన తీర్పు అయితే ఇచ్చిందో అంతే అద్భుతమైన తీర్పు. హైదరాబాదు ఇన్ని రోజులు ఎలాంటి మత కలవలు లేకుండా, ఎలాంటి కులకొట్లాట లేకుండా, ఎలాంటి ప్రాంతీయ విద్వేషం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఎంత బాగున్నారో ఈ 9.5 సంవత్సరాలల్లా. రానున్న రోజులల్లో కూడా మీరు అట్లనే ఉండాలంటే, అదే ఐక్యతతో ఉండాలంటే, అదే సామరస్యతతో ఉండాలంటే, అదే కలివిడి జీవనం కలిసి కొనసాగించాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిని ఒడగొట్టుర్రి అసద్ బాయిని తప్పించి. ఎందుకంటే అసద్ బాయి అటు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడే ఓ బాహుబలి అంటాడు ఆయన. కాబట్టి ఈ 5గురు ఉన్నారుగా, ఈ 5 మొక్కలు అక్కర్రాని వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన హక్కులు కాపాడేటోళ్ళు కాదు, ఈ హైదరాబాద్కు సంబంధించిన హక్కులు కాపాడేటోళ్ళు కాదు. వీళ్ళు ఈ గుజరాత్కు గులాములు, ఢిల్లీకి గులాములు. కాబట్టి హైదరాబాదు సస్యశ్యామలంగా మంచిగా పండుగలు చేసుకుంటూ, రంజాన్ వస్తే రంజాన్ చేసుకోవచ్చు, దీపావళి వస్తే దీపావళి చేసుకోవచ్చు, ఏది మన బోనాలు వస్తే బోనాలు చేసుకోవచ్చు. ఎవరి పండుగలు వాళ్ళు చేసుకొని
బాయి బాయి అనే ఒక వాతావరణం ఉండాలంటే ఇగో ఈ 5గురిని ఒడగొట్టుర్రు. 5గురిని ఒడగొడితే శని పోతుంది, హైదరాబాద్ శని పోతుందని మరొకసారి చెప్తాను.